డాక్టర్ ఇలా ఫిల్లర్స్ ఉంటాయి, థ్రెడ్స్ ఉంటాయి అని అన్నారు కదా ఇప్పుడు డిస్కషన్‌లో మనకి. సో, ఈ ఫిల్లర్స్ అంటే ఏంటి? ఫిల్లర్స్ అంటే ఇట్స్ ఎ నాన్ సర్జికల్ ప్రొసీజర్. ఫేషియల్ ఫీచర్స్‌ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ యూజువల్లీ యాడ్స్ వాల్యూమ్. ఓకే. అయితే ఇది అంటే ఎన్ని రోజులుంటుంది? అంటే మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందన్నది మాత్రం యూజ్ చేసిన ప్రొడక్ట్ మీద అండ్ కన్సర్న్ ఏ కాజ్‌కి యూజ్ చేశామో, ఏ ఏరియాలో ఇంజెక్ట్ చేశామో అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రమ్ 6 మంత్స్ టు 18 మంత్స్ వరకు కూడా ఉంటుంది. ఓకే. మరి దీని రికవరీ టైం ఏంటి? రికవరీ టైం మోస్ట్‌లీ 24 అవర్స్ టు 72 అవర్స్ అంటే 1-3 డేస్ ఉంటుంది. కొన్నిసార్లు బ్రూయిజ్ అంటే కొంచెం బ్లూ కలర్ మార్క్స్ అట్లా వస్తాయి. ఇంజెక్షన్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మైల్డ్ స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇట్ విల్ సబ్సైడ్ ఇన్ 2-3 డేస్. హుహు. అయితే ఈ ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ తీసుకోవచ్చా ఇలా ఫిల్లర్స్? నో, ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిల్లర్స్ ఉంటాయి డాక్టర్? ఫిల్లర్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు అంటే కామన్‌గా యూజ్ చేసే ఫిల్లర్స్ హైయాలూరానిక్ యాసిడ్ ఫిల్లర్స్. జనరల్లీ సేఫ్ అండ్ నాన్ అలర్జిక్. ఓకే. ఈ ఫిల్లర్స్ చేయించుకున్నాక నార్మల్‌గా అనిపిస్తుందా? లేదా ఏదో చేయించుకున్నాము అన్నట్టు ఏదైనా తెలుస్తూ ఉంటుందా డాక్టర్? లేదు. చాలా న్యాచురల్ లుక్ ఉంటుంది ఫిల్లర్స్ చేయించుకున్నప్పుడు. కాకపోతే ఇట్ షుడ్ బి డన్ బై ఎక్స్‌పీరియన్స్డ్ ప్రొఫెషనల్. డాక్టర్ మరి ఫిల్లర్స్ తీసుకోవాలి అని అనుకుంటే ముందు రోజు ఏమన్నా ప్రిపేర్ అవ్వాలా? యెస్. ఫిల్లర్స్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఫ్యూ మెడికేషన్స్ స్టాప్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మెడికేషన్స్‌లో ఉంటే డెఫినెట్‌గా డాక్టర్‌కి ఇన్ఫార్మ్ చేస్తే డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే ఇది ఏ ఏరియాస్‌ని ట్రీట్ చేస్తారు ఈ ఫిల్లర్స్‌తో? అంటే సర్టెన్ ఏరియాస్ ఉంటాయా? లేకపోతే అలా స్పెసిఫిక్‌గా కొన్ని ఏరియాస్‌కి చేస్తాము అనేదేమన్నా ఉందా? అంటే రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అందరికి ఒకటే రిక్వైర్మెంట్ ఉండదు కదా! ఒక్కొక్క ఫేషియల్ ఫీచర్స్‌లో ఏదైతే డెఫిసిట్ ఉందో అక్కడ మనం కరెక్ట్ చేస్తూ ఉంటాము. ఆహ్, అంటే టెంపుల్స్ ట్రీట్ చేయొచ్చు. అండర్ ఏరియా మనం ట్రీట్ చేయొచ్చు. చీక్ ఆగ్మెంటేషన్, నేసోలేబియల్ లైన్స్ అండ్ లిప్స్ అండ్ నోస్ కరెక్షన్ అండ్ చిన్ ఎన్హాన్స్‌మెంట్ అండ్ జా లైన్ కరెక్షన్. ఆహ్, అవన్నీ కూడా మనం వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కొక్క ఫేస్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఫిల్లర్స్ చేస్తాం. ఎందుకంటే ఇట్ విల్ ఎన్హాన్స్ అండ్ ఇట్ బ్యాలెన్సెస్ అండ్ ఇట్ గివ్స్ ద ఫేస్ కాంటోరింగ్. ఓకే. మరి ఈ ఫిల్లర్స్ తీసుకొని ఫేస్ కరెక్షన్ చేసుకున్నాక ఇది పర్మనెంటా డాక్టర్ మరి? లేదు. యూజ్ చేసిన ప్రొడక్ట్, ట్రీట్ చేసిన ఏరియాను బట్టి ఫిల్లర్ లాస్ట్ ఫర్ 6 మంత్స్ టు 18 మంత్స్ మెయింటెనెన్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. యూజువల్లీ ఎవ్రీ ఇయర్ మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ప్రైమరీ ట్రీట్మెంట్‌లో మనకు పడే రిక్వైర్మెంట్ ఫిల్లర్స్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే మెయింటెనెన్స్‌లో తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ట్రీట్మెంట్ మనం యూ కెన్ స్టార్ట్ విత్ 2-3 ఎంఎల్. ఫుల్ ఫేస్ కరెక్షన్ అంటే అరౌండ్ 6-8 ఎంఎల్ కూడా యూజ్ చేయొచ్చు. అదే మనకు మెయింటెనెన్స్‌లో 2-3 ఎంఎల్ కూడా సరిపోతుంది. అంటే పక్కాగా ఇలా మెయింటెనెన్స్ తీసుకుంటూ ఉండాలంటారా? అంటే ఒక్కసారి తీసుకున్నాక మనకే నచ్చుతుంది లుక్. డెఫినెట్‌గా మెయింటైన్ చేసుకుంటాం. ఒకవేళ వద్దు అనుకుంటే దే కెన్ స్టాప్ రైట్? యెస్. ఓకే డన్ మ్యామ్. అయితే మరి ఏదైనా పెయిన్‌గా ఉంటుందా ఈ ఫిల్లర్స్ చేయించుకున్నప్పుడు? పెయిన్‌ఫుల్ ప్రాసెసా? లేదు. నమ్మింగ్ క్రీమ్ అప్లై చేస్తాం 40 మినిట్స్ బిఫోర్ ప్రొసీజర్. అండ్ ఫిల్లర్‌లో కూడా మీకు లోకల్ అనెస్థీషియా ఉంటుంది కాబట్టి పెయిన్ అసలు ఉండదు. ఓన్లీ పిన్ ప్రిక్ సెన్సేషన్ ఉంటుంది అంతే. ఓకే. ఇందాక మనము బొటాక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ బొటాక్స్, ఫిల్లర్స్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ఏమన్నా ఇస్తారా? యెస్, చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ చిన్ కరెక్షన్ చేస్తున్నాము లేదా మిడ్ ఫేస్ కరెక్షన్ చేస్తున్నాం అనుకుంటే మనం బొటాక్స్ ఇచ్చేది అప్పర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ లైన్స్‌కి అండ్ మిడ్ ఫేస్, లోవర్ ఫేస్ ఫిల్లర్స్ చేసినప్పుడు యెస్ వి కెన్ కంబైన్. ఓకే. ఫిల్లర్స్ ఎలా చూస్ చేసుకోవాలి డాక్టర్ ఫిల్లర్స్ టైప్‌ని? అంటే మనకు ఫేషియల్ ఫీచర్స్‌లో కన్సర్న్ ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే డెఫినెట్‌గా డాక్టర్ విల్ డిసైడ్
విచ్ ఫిల్లర్ యూ రిక్వైర్డ్ అని. ఎక్సర్సైజ్ చేయొచ్చా డాక్టర్ ఫిల్లర్స్ చేయించుకుంటే? 24 అవర్స్ వరకు అయితే ఎక్సర్సైజ్ చేయకూడదు. ఒక 3 to 4 డేస్ వరకు విగరస్ ఎక్సర్సైజ్ చేయకపోతే బెటర్. మరి ఇది ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఈ ఫిల్లర్స్ తీసుకున్నాక అది ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమైనా చెప్తారా? యాక్చువల్లీ ఫిల్లర్స్ ట్రీట్మెంట్ అయిపోగానే మంచి హైడ్రేషన్ అంటే ప్రాపర్ వాటర్ ఇంటేక్ కూడా అవసరం పడుతుంది. దాని తర్వాత గుడ్ స్కిన్ కేర్ రొటీన్ మస్ట్ అండ్ సన్ ప్రొటెక్షన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మరి ఫిల్లర్స్ ఏమైనా మైగ్రేట్ అవుతుందా డాక్టర్? పాసిబుల్ వెన్ ఇట్స్ నాట్ డన్ కరెక్ట్లీ. ఓకే. ఇది ఏదైనా స్పెషల్ ఈవెంట్‌కి చేయించుకోవాలి అని అనుకుంటే మరి ఎప్పుడు చేయించుకోవాలి దీన్ని? ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఈవెంట్స్ ఉన్నాయనుకుంటే మినిమం 3 to 4 వీక్స్ బిఫోర్ చేయించుకుంటే బెటర్. ఈ ఫిల్లర్స్ చేయించుకున్న తర్వాత ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఏమన్నా లైక్ అంటే డిఫరెన్స్ వస్తుందా డాక్టర్? ఎఫెక్ట్ అవుతుందా? నో. ఓకే. మరి ఎంతసేపు పడుతుంది ప్రొసీజర్ చేయించుకోవాలంటే? యాక్చువల్లీ ఫిల్లర్స్ ప్రొసీజర్కి 15 minutes to 60 minutes పడుతుంది డిపెండింగ్ అపాన్ ద ఏరియా టు బి ట్రీటెడ్. ఓకే. మరి అండర్ ఐ డార్క్‌నెస్‌కి ఇలా ఏమన్నా ఫిల్లర్స్ చేస్తారా? హియర్ 2 థింగ్స్ ఉంటుంది. అండర్ ఐ డార్క్నెస్లో అండర్ ఐ హలానెస్ కూడా ఉంటుంది. సో హలానెస్కి ఫిల్లర్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. పిగ్మెంటేషన్కి అగైన్ పిగ్మెంటేషన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాంబినేషన్ అప్రోచ్ గివ్స్ గుడ్ రిజల్ట్స్.